26న నిర్వహించే రిపబ్లిక్ వేడుకలకైతే అమరావతి సిద్ధమవుతుంది. మనం చూడొచ్చు ప్రస్తుతం అమరావతిలో రిపబ్లిక్ డే వేడుకలకు సిద్ధమవుతున్నటువంటి ప్రాంగణం మనం ఉన్నాం. ఈ ప్రాంగణం మొత్తం కూడా మనం చూడవచ్చు. ఇదంతా కూడా ఇక్కడ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్కి ఆపోజిట్లో మంత్రుల విల్లాస్కి ఎదురుగా ఈ హైకోర్టుకు వెళ్ళేటువంటి దారిలో ఈ ప్రాంగణం అయితే ఉంది. ఈ ప్రాంతం మొత్తం కూడా 20 ఎకరాల ప్రాంతం. 20 ఎకరాల ప్రాంతాన్ని రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహించేదానికైతే సిద్ధం చేస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. మట్టి తోలుతూ పూర్తిగా చదువు చేస్తూ ఒక ఆకారాన్ని తీసుకొచ్చేదానికైతే ప్రయత్నం చేస్తున్నారు అంతా కూడా. ఈ గతంలో ఏదైతే గతంలో విజయవాడలో ఉన్నటువంటి ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహించేవాళ్ళు. ప్రస్తుతం తొలిసారిగా అమరావతి రాజధాని ప్రాంతంలో నిర్వహించడానికైతే ఏర్పాట్లు చేస్తున్నారు. ఇది హైకోర్టుకి వెళ్ళే దారిలో ఉంది. ఇదంతా కూడా మనం చూడొచ్చు. ప్రాంగణం అంతా కూడా పూర్తిగా సిద్ధం చేస్తున్నారు. 20 ఎకరాల్లో మొత్తం ఫ్లాట్ లాగా తీర్చిదిద్దేదానికి చేస్తున్నారు. 20 ఎకరాల్లోనే గ్యాలరీ కావచ్చు, పార్కింగ్ కావచ్చు, ఈ పెరేడ్ నిర్వహించే గ్రౌండ్ కావచ్చు, అంతా కూడా ఇక్కడే ఉంటుంది. ఈ పెరేడ్ నిర్వహించే దానిలోనే శకటాలు తిరిగేదానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా శకటాలు తిరిగే విధంగా దీన్ని తీర్చిదిద్దుతున్నారు. ప్రత్యేక పర్యవేక్షణలు అధికారులు ప్రత్యేక పర్యవేక్షణ కలుస్తూ సిఆర్డీఏ అధికారులు నిరంతర పర్యవేక్షణలో దీన్ని అయితే తీర్చిదిద్దుతున్నారు. ఒక వారం రోజుల వ్యవధిలో దీన్ని సిద్ధం చేసేవాల్సి ఉందని చెప్పినైతే ఇక్కడ నిర్వాహకులు అయితే చెప్తున్నారు. ఏదైతే రాజధానిలో తొలిసారి నిర్వహించే రిపబ్లిక్ వేడుకలు కావడంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని సిఆర్డీఏ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఎప్పుడూ లేదు ఇది అమరావతి రాజధానిలో. గతంలో కూడా ఇటువంటి వేడుకలు నిర్వహించాలనేటువంటి ప్రతిపాదనలు ఉన్నప్పటికీ గత పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి గారు రావడం, రాజధాని పరిపాలన పక్కన పెట్టడం తెలిసిన విషయమే. ఈ ప్రస్తుతం అయితే మళ్ళీ కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ఏ కార్యక్రమం నిర్వహించినా కూడా అమరావతి రాజధాని వేదికగా నిర్వహించాలనేటువంటి భావనలో ప్రభుత్వం ఉంది. ఈ నేపథ్యంలో ఈ అమరావతి రాజధానిలో తొలిసారిగా రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహించి ఒక మరింత పండగ వాతావరణం తీసుకురావాలని చెప్పి అయితే ప్రభుత్వం భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ గ్రౌండ్ని అయితే పూర్తిగా తీర్చిదిద్దుతున్నారు. మనం అంతా ఈ గ్రౌండ్లోనే ఉన్నాము. 20 ఎకరాల గ్రౌండ్లో ఎత్తుపోలాలంటే రోడ్డుకి ఒక అడుగు ఎత్తులో ఈ గ్రౌండ్ని అయితే తీర్చిదిద్దుతున్నారు. పూర్తిగా వెనక్కి వెళ్ళే కొద్దీ మెరకగా ఉండి ముందుకి కొంచెం దిగువకి డౌన్లో ఉంచి ఏదైనా వర్షం లాంటిది ఇబ్బంది వచ్చినా కూడా ఇబ్బంది లేని విధంగా నీరు కిందకి దిగి వెళ్ళిపోయేటట్టుగా తీర్చిదిద్దుతున్నారు. ఇక్కడ కాంట్రాక్టర్లే కావచ్చు, ఇదంతా మట్టి తోలుతా ఇదంతా కూడా శుభ్రపరుస్తున్నారు. ఈ ప్రాంగణం అంతా కూడా మనం ఇక్కడ ప్రస్తుతం ఈ ప్రాంగణంలో ఉన్నాం. అయితే ఇక్కడ ఒక రిపబ్లిక్ డే వేడుకలనే కాదు, అమరావతి రాజధాని ప్రాంతంలో అన్ని అద్భుతాలు సృష్టించాలనేటువంటి ఆకాంక్షతో ముఖ్యమంత్రి చంద్రబాబు ముందుకు సాగుతున్నారు. రైతుల్లో కూడా ఉన్నటువంటి సందేహాలను నివృత్తి చేస్తూ పెమ్మసాని కేంద్ర మంత్రి పెమ్మసానే కావచ్చు, మంత్రి నారాయణే కావచ్చు, ఎవరైనా కూడా అంతా కూడా ప్రతి పనిని ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తూ ఎక్కడ ఏ ఇబ్బందులు లేకుండా నిర్వహించేలాగా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధానంగా ఈ రిపబ్లిక్ డే వేడుకలు మాత్రం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారని చెప్పుకోవడంలో ఏ విధమైనటువంటి సందేహం లేదు. ఈ జనవరి 26న జరిగేటువంటి ఈ గ్రౌండ్లో ఇప్పుడు మనం చూస్తున్నప్పుడు నల్లమట్టి తోలి అంతా కూడా ఇట్లా మనం ప్రొక్లైన్లతో సరి చేస్తున్న పరిస్థితిని చూడవచ్చు. 26వ తేదీకి అంటే ఒక వారం వ్యవధిలో ఈ గ్రౌండ్ ఒక పండుగ వాతావరణంలో ఒక పండుగ నిర్వహించే దానికి ఎట్లాంటి గ్రౌండ్ ఉంటుందో ఆ గ్రౌండ్ లాగా మనం చూసే పరిస్థితి అయితే ఏర్పడుతుంది. వీడియో జర్నలిస్ట్ రేమాన్తో నాని, ఏపీ అమరావతి, అభినవ్ భారత్, అమరావతి రాజధాని నుంచి.